నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఎలీఫజు అభిప్రాయం ప్రకారం యోబు చేసిన పాపముల వల్లే ఈ బాధలను అతను అనుభవిస్తున్నాడని మందలిస్తున్నటువంటి సందర్భం. నీవు దేవుని వైపు తిరిగి నీ జీవితమును ఆయన పునరుద్ధరిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ఎలీఫజు మనవి చేస్తున్న మాటల్లో కొన్ని ఆత్మీయ సత్యాలు ఉన్నా అతడు యోబు బాధలకు అసలు కారణం తెలియకుండానే తప్పుడు అభియోగాలు పెట్టాడు. 147వ సంకీర్తన 3వ చరణం. మానసికంగా శారీరకంగా విరిగిపోయిన నలిగిపోయిన వారి దగ్గరకు దేవుడే వచ్చి వారి జీవితాలను తిరిగి పునరుద్ధరించుటకు ఆయన సమర్థుడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. దేవుని వైపు తిరిగి ఆయనను వేడుకుంటే ఎటువంటి బాధలు వేదనలు అనుభవించినా మన ఎడల జాలి కలిగిన దేవుడు విడువక తిరిగి జీవితాలను స్థాపించి బలపరుస్తాడు. ప్రతిదినం మన హృదయాన్ని పరీక్షించుకొని ఏ పాపాలు అలవాట్లు మన జీవితాన్ని బలహీనపరుస్తున్నాయో గుర్తించి మనలను మనం సరిదిద్దుకునేందుకు సిద్ధపడి దేవుని సన్నిధిని సమీపించి పశ్చాత్తాపంతో వాటన్నిటినీ విడిచిపెట్టగలిగితే ఎలీఫజు చెప్పినట్లుగా దేవుడిచ్చే అభివృద్ధి మన సొంతమే. ఆమేన్.